ఫస్ట్ పవన్ కళ్యాణ్కు అండ్ ఫ్యాన్స్కు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కాటమరాయుడు మూవీ కుమ్మేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తర్వాత మంచి హిట్ కోసం చూసిన పవన్కు ఈ సినిమాతో అదృష్టం ఎదురొచ్చింది. ఒకసారి రివ్యూలోకి వెళితే పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, పవన్ లుక్. అవును, పవన్ రొటీన్కి భిన్నంగా కనిపించాడు. పంచెగట్టిన మంచితనానికి రాయుడు కేరాఫ్గా మారాడు. అడ్డపంచె ఎగ్గట్టం చూస్తే అసలు పవన్ ఒరిజినల్ గెటప్ ఇదేనా అన్న రేంజ్లో జీవించేశాడు కాటమరాయుడు. పాయింట్ నెంబర్ 2, స్టోరీలో దమ్ము. తమిళం సినిమా వీరం దీనికి మూలం. పెద్దలను కొట్టడం, పేదలకు పెట్టడం కాన్సెప్ట్ కామనే. కానీ హీరోకి నలుగురు తమ్ముళ్లను పెట్టడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ను ఆపాదించడం వీరం కంటే బాగుంది. ఇక మన హీరో గారికి అమ్మాయిలంటే చిరాకు. అలాగే తన తమ్ముళ్లను అదే దారిలో పెట్టాలనుకుంటాడు. వాళ్ళ చిలిపి కోరికలు అలీ కామెడీ ల్యాగ్ లేకుండా చేశాయి. ప్రవరాక్యుల్ లాంటి పవన్ను మన్మధుడిగా మార్చేందుకు శృతి హాసన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి రొమాంటిక్ కామెడీ మొదలవుతుంది. ఎంతైనా పవన్ ఫేవరెట్ హీరోయిన్ కదా, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కాటమరాయుడుతో ప్రదీప్ రావత్ అండ్ టీమ్ శత్రుత్వం, మధ్యలో సెంటిమెంట్ సీన్లు సినిమాకు టర్నింగ్ పాయింట్స్. టోటల్గా స్టోరీ పరంగా పవన్ రెచ్చిపోయినట్టే అనుకోవాలి. పాయింట్ నెంబర్ 3, డైరెక్టర్ డాలీ అడ్డగోలుగా కాదు, బాక్స్ ఆఫీస్ను అడ్డంగా దోచేసేలా కాటమరాయుడికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. తడాకా చూపించి గోపాలతో దేవుణ్ణి కిందకు తీసుకొచ్చిన ఆయన కాటమరాయుడితో హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క. ఒరిజినల్ సినిమాలో సోల్ క్రాష్ అవ్వకుండా, తెలుగు ప్రేక్షకులు కోరుకునే నేటివిటీ మిస్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించిన దానికంటే 4 రెట్లు ఎక్కువ హిట్ కొట్టేలా చేశాడు డాలీ. ఈ సినిమాతో డాలీకి ఆఫర్లు వెల్లువలా రావటం ఖాయం. రీజన్ నెంబర్ 4, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అనూప్ రూబెన్స్ అంటేనే అదిరిపోయే ఆర్ఆర్ ఉంటుంది. కాటమరాయుడికి అది 200% సెట్ అయింది. వినగా నచ్చిన పాటలు కూడా విజువలైజేషన్లో ఇట్టే అట్రాక్ట్ చేశాయి. కాటమరాయుడి గెటప్లో కాస్త డిఫరెంట్గా కనిపించిన పవన్ సాంగ్స్లో మాత్రం ఖుషీ, అత్తారింటికి దారేది వంటి ట్రెండ్ని మాత్రం మిస్ అవ్వలేదు. ఆ గ్లామర్ లుక్ తగ్గట్టే అనూప్ మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. రీజన్ నెంబర్ 5, ప్రొడక్షన్ వాల్యూస్. శరత్ మరార్ అంటే డబ్బు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు. 50 కోట్ల బడ్జెట్ సినిమా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. విలేజ్ సెట్టింగ్, ఫైట్స్లో భారీ స్టంట్స్, సాంగ్స్కు ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అన్నీ కలిపి నిర్మాత విజన్ను సినిమాలో కనిపించేలా చేశాయి. ఒక స్టార్ హీరో, ఆయనకు నప్పే స్టోరీ, అనుకున్నట్టు తీసిన డైరెక్టర్, దానికి అనుగుణంగా మ్యూజిక్, ఎక్కడా తగ్గని ప్రొడ్యూసర్. ఇంకా తేడా ఎందుకు వస్తుంది చెప్పండి. అందుకే కాటమరాయుడు కుమ్మేశాడు. టోటల్గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ కేక. ఓవరాల్ రివ్యూ 4 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5తో 200% పైసా వసూలు మూవీ కాటమరాయుడు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.